సీన్ కట్ చేస్తే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఆర్టీసీ ఎంప్లాయీస్ స్ట్రైక్ నోటీస్ ఇచ్చారు. వాళ్ళకి సంబంధించిన చాలా పెండింగ్ అంశాలు ఉన్నాయి, వాటిని తీర్చండి, క్లియర్ చేయండి అని. అది న్యాయమా అన్యాయమా సపరేట్ సబ్జెక్ట్, మనం ఆ డిబేట్లోకి వెళ్ళట్లా. అయితే పెండింగ్ ఎంప్లాయీస్కి ఇవ్వవలసిన డ్యూస్ కానీ ఇంకొకటి కానీ వాటిని ఏ సమస్య అయినా చర్చల ద్వారా ఎందుకు పరిష్కారం చేసుకోకూడదు? నంబర్ 2, తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పబ్లిక్లో నన్ను కోసినా కూడా ₹1 ఇవ్వడానికి ఏం లేదు నా దగ్గర అన్నాడు. దానికి ప్రతిపక్షాలు బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్ ఇచ్చారు, కోయటానికి నువ్వేమన్నా కోడివా అని. అది పక్కన పెడదాం, ఆ డిబేట్లోకి వెళ్ళట్లా. అంటే సిచ్యువేషన్, ఫైనాన్షియల్ స్టేటస్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆఫ్ ద స్టేట్ అస్సలు బాగాలేదు, ఏమీ చేయటానికి కూడా వీలు కావట్లేదు, నా చేతులు కట్టేసినట్టున్నాయి అని ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో చెప్తూ ఉన్నారు. యాడింగ్ టు దిస్, రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు కానీ, రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఎలక్షన్ ప్రామిస్లో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. దానికి కూడా చెప్తున్న రీజన్ ఏమంటే ఫైనాన్స్ టైట్ ఫైనాన్స్. ఎందుకంటే ప్రీవియస్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు తెచ్చి మాకు పెట్టిపోయింది, నెలకి చాలా మిత్తి కడుతున్నాం, మా దగ్గర పైసలు ఖాళీ ఉంది, ఏమి చేయటానికి ఇబ్బంది అవుతూ ఉంది, పదే ప్రస్తావిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలు వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉన్నారు. ప్రతి మహిళకి అది తులం బంగారం, అంటే ఇంతకుముందు ప్రభుత్వం వాళ్ళు కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్ పెడితే దానితో పాటుగా 1 తులం బంగారం ఇస్తా అన్నారు. మరి తులం ఏమైంది? ఇప్పుడు సుందరీమణులందరికీ వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కరికి 30 తులాల బంగారం ఇస్తామంటున్నారు. దానికి 200 కోట్లు ఖర్చు అవుతుంది అంటారు. ఒకవైపు రాష్ట్ర ప్రజలకు ఇవ్వవలసినవి ఇవ్వకుండా, రెండో వైపు ఎలక్షన్ ప్రామిస్లో కాంగ్రెస్ చెప్పిన వాగ్దానాల్ని 100% ఫుల్ఫిల్ చేసుకోవటంలో డిలే అవుతుండగా, ఖజానాలో పైసలు కష్టం ఉందని పదే చెబుతూ ఎంప్లాయీస్కి రావాల్సిన పెండింగ్ డ్యూస్ కూడా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇదంతా ఓవరాల్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ప్రభుత్వం వాళ్ళు చెప్తుంది. మరి ఈజ్ ఇట్ ద రైట్ టైం టు హ్యావ్ దిస్ వరల్డ్ క్లాస్ ఫెస్టివల్ ఇన్ హైదరాబాద్ అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. రెండోది, అందాల పోటీలు అనగానే ఆడవాళ్ళకి కేవలం అందమే ప్రామాణికమా? ఆడవాళ్ళంటే అందమేనా? ఇట్లా కాదు, ఇది మంచి కల్చర్ కాదు అనేది ప్రగతిశీల మహిళా సంఘాలు, కొన్ని మహిళా సంఘాల వాళ్ళు ఇనీషియల్గానే దాన్ని విభేదించారు, ఇటువంటి ప్రోత్సహించొద్దు అని.